హే ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ నిన్న పెట్టిన వీడియో మంచిగా చూసి ఎంజాయ్ చేసినారు కదా. అండ్ చూడకుంటే వెళ్ళి చూసేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. నిన్నటిదైతే అక్షింతల వీడియో, ఇదేమో మా మదర్ పెళ్లి వీడియో అనమాట. సో తను చూడండి పల్లకిలో ఎంత నిండుగా ఉంది కదా, అసలు మస్త్ అంటే సూపర్ ఉంది. ఆ పల్లకికి అందం వచ్చింది అనుకోండి. అండ్ తర్వాత ఏంటంటే కాళ్ళు కడగడము, దీని తర్వాత జీలకర్ర బెల్లం ఉందన్నమాట. దీని తర్వాత ఏంటంటే ఈవెంట్స్ వాళ్ళని మాట్లాడింది కదా, ఈవెంట్స్ వాళ్ళైతే కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు అనమాట. ఇంకా వాళ్ళ దాంట్లో సప్తపది అది కూడా ఉండే, బట్ అది నేను షూట్ చేయలేకపోయినా. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఎంట్రీ అనమాట. చూడండి డ్రై ఐస్తో అసలు ఎంత బాగుంది కదా, ఇట్లా మంచు పొగలు ఎట్లా వస్తాయి ఇచ్చిన అట్లా. ఫొటోస్కి మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉండే, సూపర్ వచ్చినాయి కూడా యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి కొన్ని డాన్సులు కూడా ఇట్లా లైక్ చేయించారు అనమాట వీళ్ళతోటి ఎంట్రీలో. సూపర్ ఉండే నిజంగా చెప్పాలంటే. ఆ వరుణ్ ఈవెంట్స్ వాళ్ళు మాత్రం బాగా అంటే బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. అందులో ఇంకా అర్చన గురించి చెప్పాల్సిందే. ఆవిడైతే అసలు చాలా ఓపిక, మస్తు కండక్ట్ చేసింది అనమాట. ఇక్కడైతే హంసనామా సాంగ్ ఉంటుంది కదా బాహుబలి 2లో, సో దాన్ని పెట్టి చేయించారనమాట. అండ్ సూపర్ జరిగింది నిజంగా చెప్పాలంటే పెళ్ళి. అండ్ ఎంట్రీ తర్వాత ఏంటంటే తాళి కట్టడమే అనమాట. సో తాళి కట్టిన తర్వాత ఏంటంటే లైక్ అందరూ అక్షింతలు అట్లా వేస్తూ ఉంటారు కదా, లైక్ స్టేజెస్ మీదకి వెళ్ళి అందరూ వచ్చిన చుట్టాలు అందరూ వేస్తూ ఉంటారు. తర్వాత ఎవరి గోల వాళ్ళదే, పిల్లల డ్యాన్స్, ఆంటీల డ్యాన్స్ అండ్ యంగ్ వాళ్ళ డ్యాన్స్ వాళ్ళది ఇట్లా ఉంటుంది కదా. సో ఇది ఎక్కడైతే పిల్లలని ఆర్గనైజ్ చేసి వాళ్ళు చేపిస్తారు అనమాట, ఇక్కడేమో ఆంటీలతో చేపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట, కొలీగ్స్. సో వీళ్ళు కూడా వాళ్ళే ఏం చేస్తున్నారు అనమాట. సో నిజంగా పెళ్ళి అంటేనే ఒక సందడి హడావిడి, అసలు జోష్ వస్తూ ఉంటుంది కదా సాంగ్స్కి. సో ఈవిడే అర్చన, ఈవిడతో కూడా నేను ఫోటో దిగిన అనమాట. అండ్ ఆవిడతో ఫోటో దిగుతుంటే మా వాళ్ళందరూ అడుగుతుంటే ఈవెన్ నీకు ఫ్రెండా, నీ స్కూల్ మేటా అని అడిగి, బట్ నాకు అది తెలియదు. నాకు మంచిగా అనిపించింది అంటే ఆ ఈవెంట్స్ అంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మంచిగా ఉన్న వాళ్ళకి అన్నట్టు లైక్ తీసిన అనమాట వీడియో. ఇక్కడ మా రిచ్కోడు అసలు 2 రోజుల నుంచి ఫుడ్డే తినలేదు వాడు. ఇక్కడ ఏంటంటే మేము లాస్ట్కి అబ్బాయి అమ్మాయితో కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని ఫుడ్ తింటారు కదా, సో అక్కడికైతే మేము వచ్చినాము. ఇక మా రిచ్కోడు దోశ ఒక్కడే తింటుండే, ఇక కనీసం దోశనే తింటుండే కదా అనేసి ఇక కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట. ఆ దోశను కూడా వాళ్ళు స్టేజ్ మీద తీసుకొస్తా అంటారు. సో ఇది నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మస్తు భలే ఫన్ ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే వియ్యపురాలు వందనం ఇది. ఆవిడకి అన్నీ తెస్తారన్నట్టు, ఫుడ్ ఐటమ్స్ లైక్ అవి అంటే రోజు ఏం చేసుకుంటుంది వాటన్నిటికీ కావాల్సినవి అన్నీ లైక్ వియ్యపురాలు వందనంలో ఇస్తారన్నట్టు. సో ఆవిడకి చెప్తున్నారనమాట, మీరు ఫేస్ వాష్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ వాష్ చేసుకొచ్చుకున్నాను జస్ట్ ఇలా పూసుకుంటా అంటది. కానీ మా వాళ్ళు అసలు ఒక్కరు కూడా వినలేదు. బకెట్, మగ్గు అండ్ ఇంకేంటిది సోప్ కూడా తీసుకొచ్చి ఇచ్చిండ్రు ఆమెకి వాష్ చేసుకోవడానికి. అసలు వినలేదు. మా ఆంటీ వాళ్ళైతే ఎవరు వినలేదు. ఇంకా మంచిగా నీట్గా వాష్ చేసుకోండి, బొట్టు పోలేదు, అది పోలేదు, ఇది పోలేదు అని అంటుండే. నిజంగా ఇదైతే మంచిగా అనిపించింది. అంటే ఇట్లా ఆమెకి గెస్చర్ ఇవ్వడము, మంచిగా అనిపించింది అనమాట. అంటే యాక్చువల్గా అయితే పెళ్లి కొడుకు మమ్మీ అంటే లైక్ పెళ్లి కొడుకు మమ్మీ అక్కడ ఉంటారు కానీ, బట్ ఇట్లాంటి ఒక కార్యక్రమం ఉంటుంది అని అయితే నాకు ఇది ఫస్ట్ టైం. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన నిజంగా. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ ఆవిడ ఫేస్ వాష్ చేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని రెడీ అయిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా జడ కూడా వేయాలట, బట్ ఆవిడ అన్నది ప్లీజ్ ఇంకా వద్దులేండి అని అన్నదనమాట. ఇంకా తర్వాత అయితే ఆమె పూజ చేసింది, అన్నీ మంచిగా పెట్టి పూజలు చేసుకుంది, అక్కడ చెప్తున్నారనమాట, ఇక్కడ మీకోసమే మేము ఏమంటారు గౌరమ్మ వేసుకున్నాం కదా, ఇక్కడ మీకోసం మస్తు పూలు తీసుకొచ్చినాం, మీరు పూలతోటి మంచిగా ఎంజాయ్ చేయాలా, మా అన్న ఖుషిగా వద్దా అనేసి ఇంకా వాళ్ళు అక్కడ కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే హారతి ఇచ్చేసింది ఆవిడ. ఆవిడకైతే బట్టలు పెట్టారనమాట మా ఆంటీ. సో బట్టలు పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఉంటాయి యాక్చువల్గా, ఇంకా చాలా ఉంటాయంట. బట్ అక్కడ ఏంటంటే ఇంకా టైం సరిపోకాక లైక్ ఫాస్ట్గా కానిచ్చేసిండ్రు. ఇంకా ఆమెకి ఫుడ్ కూడా తినిపిస్తున్నారు, ఫ్లవర్స్ పెట్టుకొని ఇస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసింది నిజంగా. మా అత్తయ్య ఇంకా లైక్ మా మరదలు వాళ్ళ ఆంటీ అందరూ సూపర్ ఉండే, మంచిగా ఉండే. సో తను అంటుంది మీరు అన్నీ టచ్ చేయలేదు కదా అంటే, సో నేను అన్నీ టచ్ చేస్తా అనేసి ఆవిడ అన్నీ టచ్ చేసింది అనమాట. సో ఇదైతే బాటిల్ తాగలేదు అని సంధ్య ఆంటీ బాటిల్ కూడా ఇచ్చింది. సో ఇట్లయితే వియ్యపురాలు వందనం సూపర్ అంటే సూపర్గా జరిగింది నిజంగా, మస్తు ఉండే. బట్ అదంతా షూట్ పెడితే కష్టం కదా అనేసి పెట్టలేదు, ఎందుకంటే నిన్న వీడియో ఫుల్ లాంగ్ టైం పట్టింది, 2 days పట్టింది అప్లోడ్ అవడానికి. ఇది నెక్స్ట్ ఏంటంటే మల్పుడు బియ్యం అంటారు అన్నట్టు. సో వీళ్ళకి ఇలా బియ్యం పోసేసి మళ్ళీ ఎవరైతే పోస్తారో వాళ్ళే తీసి గంపులో వేస్తారనమాట. సో కొంతమందికి ఏంటంటే ఒడి బియ్యం అంటే ఒడిలో పెట్టి ఒడిలో జాకెట్ పీస్ పెట్టి ఎట్లా పోస్తారు కదా, సో ఇక్కడైతే ఇవి మల్పుడు బియ్యం అంటే ఏంటి పెద్ద బియ్యం అంటారు అన్నట్టు, లైక్ పెళ్లి రోజు బియ్యం కదా. సో మేమైతే 5 లైక్ పోసినాం.
బియ్యం పోసేసినమాట. అబ్బాయి ముందు, అమ్మాయి ముందు పోసేసినామనమాట. సూపర్ జరిగింది ఇది గూడా. అండ్ పాపం వాళ్ళప్పుడు దానికి ముందు నుంచి అసలు పిలుస్తూనే ఉన్నారు. ఫోటోషూట్ చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి టైమే కుదరలేదు డే అంతా. ఇంక నెక్స్ట్ అప్పగింతల కార్యక్రమం తెలిసిందే కదా ప్రతి అమ్మాయికి. అండ్ నిజంగా అసలు బాగా బాధ అనిపిస్తది కదా! అదేంటో అంటే మళ్ళీ వస్తాం, పోతాము. బట్ ఆ టైంలో ఎందుకు అంత ఏడుపొస్తది? ఎందుకు మన వాళ్ళందరిని విడిచిపెట్టి వెళ్తున్నామేమో అని అసలు అదొక వస్తది చూసిండ్రా అసలు నిజంగా ఆ ఫీల్ అది చెప్పలేము. యాక్చువల్‌గా అసలు ఎంత ఏడుస్తారో ఆంటీ వాళ్ళు అనుకున్న. ఆల్రెడీ ఆంటీ ఏడుపుడు స్టార్ట్ చేసేసింది వాళ్ళ మమ్మీ. ఇక్కడ చూడండి అసలు మా మరదలు వాళ్ళ అత్తయ్య ఎంత లైక్ కూల్ అండ్ క్యూట్. అసలు పాపం నువ్వేం బాధపడకు అని ఇట్లా మంచిగా మీద కూర్చోబెట్టుకుంటుంది. అండ్ సూపర్ నిజంగా వాళ్ళు అసలు ఆ అమ్మాయిని అయితే ఏడవని కూడా ఏడవనియలేదు మా మరదల్ని. మంచిగా చూసుకున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఉంది కదా వాళ్ళ ఆడపడుచు అనమాట. ఇంకా ఆవిడ చెప్తుంది నేను నీ ఫ్రెండ్ లాగా ఉంటా, నువ్వు ఏం టెన్షన్ పడకు, లైక్ నేను చూసుకుంటా అనేసి. వాళ్ళు ఒకసారి కొంచెం కూడా ఏడవనియలేదు తెలుసా. నిజంగా సూపర్ అనిపించింది. ఇక్కడ మా రిష్ కూడా ఇక డ్యాన్స్ మొదలు పెట్టేసిండు. వాడి డ్యాన్స్ ఏందో అర్థం కాదు, వానికి కథ ఏందో అర్థం కాదు. సూపర్ అనిపించింది డ్యాన్స్ కూడా. వాడు ఎందుకు మంచిగా చేస్తాడు అంటే నాకు నచ్చుతుంది. వాడు ఒక రకమైన బేస్లో చేస్తాడనమాట. సూపర్ అంటే సూపర్ చిన్నకొండ. అండ్ ఇట్లా అయితే మంచిగా లాస్ట్‌కి ఏమంటారు డాన్స్ జరిగింది. దీని తర్వాత ఇంకా అమ్మాయికి పెట్టాల్సిన ఉంటాయి కదా సామాన్లు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అయన్నీ పెట్టారనమాట. ఇవి చూడండి ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ పెడతారనమాట. అమ్మాయికి కావాల్సిన గిన్నెలు, ప్లేట్లు, ఆలుగడ్డలు అన్నీ పెట్టిండ్రు. సో మీలాంటి ఇట్లా పెడతారా? లైక్ పెడితే గిన ఎట్లుంటుంది ఏంటి అని అయితే కామెంట్ ఇట్లా చేయండి. చూడండి ఇక్కడ లడ్డూలు, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, పుట్నాల లడ్డు అండ్ బూందీ లడ్డు. ఓకే 5 లడ్డు పెట్టిండ్రు. సో ఇంకా పెట్టినవి ఏంటంటే ఇవి అప్పల్లా ఉన్నాయి కదా, వీటి లోపల ఏంటంటే నువ్వుల పిండి ఉంటుందట, మిక్స్ కర్జలు అండ్ చకినాలు. మీకు ఆల్రెడీ నేను షార్ట్స్ పెట్టినా, మీరు చూడకుంటే వెళ్ళిగిన చూసేయండి. అస్సలు సూపర్ అంటే సూపర్ జరిగింది నిజంగా పెళ్ళి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రాబోతున్నాయి అన్నీ ఫొటోస్ అనమాట. అంటే మేము ఏమేమి ఫొటోస్ దిగినాము ఏంటి అనేసి అయితే లైక్ దీంట్లో ఉన్నా అనమాట. అండ్ నేను యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టలేదు, యూట్యూబ్లోనే పెట్టుకున్నా. అంటే నాకు ఎందుకో పెట్టాలనిపించలేదు వాట్సాప్ స్టేటస్లో. సో ఇట్లనైతే సూపర్ అంటే సూపర్ జరిగింది మా మదర్ పెళ్ళి. సో ఇదనమాట పెళ్ళి వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నిజంగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమైనా లైక్ ఈ వెయ్యప్రాల వందనం వీడియో ఇంకా కావాలి అండ్ ఇంకా షార్ట్స్లో కావాలి అంటే కూడా చెప్పండి. అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ లేటర్. అండ్ నిజంగా అందరికీ మీ లైక్ నెక్స్ట్ ఇయర్ చాలా బాగా జరగాలి, చాలా మంచిగా ఉండాలని లైక్ నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లానే అంటే ఏంటి నా ఛానల్ని చేస్తూ అదేస్తూ ఉండండి. హ్యాపీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.